హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్. థర్డ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ కాకముందే మీకైతే ఆన్లైన్ క్లాసెస్ అయితే కండక్ట్ చేయమని ఎస్బిటి నుంచి ఆర్డర్ అయితే వచ్చింది. దాన్ని బట్టి మీకు ఫోర్త్ సెమ్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయో ఒకసారి చెప్పబోతున్నాను. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మీకు ఒక బ్యాడ్ లక్ ఏంటంటే ఎగ్జామ్స్ మూమెంట్లో ఈ కరోనా కేసెస్ అనేవి ఇంక్రీజ్ కావడంతో ఆ ఎగ్జామినేషన్స్ అనేవి క్యాన్సిల్ చేశారు. దాంతో మీకైతే ఒక చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే థర్డ్ సెమిస్టర్ ఎవరైతే చదువుకోవాలనుకుని మంచిగా రాద్దాం అనుకున్న వాళ్ళకు ఇది ఒక మంచి ఛాన్స్. అండ్ అలాగే మీకు ఎప్పుడైతే ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారో ఆ టైం కంటే ఒక 1 వీక్ ఆర్ 10 days ముందే మీకు ఆ థర్డ్ సెమ్ ఎగ్జామినేషన్ టైం టేబుల్ అనేది రిలీజ్ చేస్తారు. అండ్ మనకి ఇప్పుడు ఫోర్త్ సెమ్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఫస్ట్ చూసుకున్నైతే మ్యాథ్స్ అనేది అందరికి కామన్ ఉంటుంది. అండ్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్, ఈ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ సబ్జెక్ట్ ఎలా ఉంటుందంటే సేమ్ యాజ్ లైక్ మీకు థర్డ్ సెమ్లో ఏదైతుందో ఇంజనీరింగ్ మెకానిక్స్ సబ్జెక్ట్ ఉంది కదా, సేమ్ ఇంజనీరింగ్ మెకానిక్స్ సబ్జెక్టే ఉంటుంది. అండ్ దీంట్లో 50% మీరు ఇంజనీరింగ్ మెకానిక్స్లో ఏవైతే సబ్జెక్ట్స్ చదివారో సేమ్ ఉన్నాయి. ఒకసారి అయితే అర్జున్ సార్ వచ్చాక చెప్తాడు. అండ్ నెక్స్ట్ క్వాంటిటీ సర్వేయింగ్ కూడా అర్జున్ సారే డీల్ చేస్తున్నాడు. సేమ్ ఇది కూడా సేమ్ లైక్ సర్వేయింగ్ లాగానే ఉంటుంది. అండ్ ఇరిగేషన్ నేను డీల్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఏదో ఒక ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఏ సబ్జెక్ట్ తీసుకున్నారో అర్జున్ సార్ చెప్తాడు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే డ్రాయింగ్ని మధ్యలో అందరు చాలామంది ఎక్స్టర్నల్ ఎగ్జామ్ లేకపోవడంతో దీన్ని కూడా ల్యాబ్ లాగానే కన్సిడర్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇరిగేషన్ గురించి ఇప్పుడు నేను బ్రీఫ్గా చెప్పబోతున్నాను. ఎలాంటి టైప్స్ ఆఫ్ ఇరిగేషన్, అసలు ఇరిగేషన్ అంటే ఏంటో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అండ్ నేను డీల్ చేయబోయే సబ్జెక్ట్ వచ్చేసి ఇరిగేషన్కి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మీరు ఫోర్త్ సెమ్లో ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి ఫిఫ్త్ సెమ్ అంటే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ కంప్లీట్ అయ్యి నెక్స్ట్ సెమ్ అన్నమాట. నెక్స్ట్ సెమ్ ఈ టైం వరకు అంటే నెక్స్ట్ ఇయరే ఎలక్షన్స్ అనేవి ఉన్నాయి. మెయిన్గా జాబ్స్ రిలీజ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. గవర్నమెంట్ జాబ్స్ రిలీజ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీరు డిప్లొమా కనుక క్వాలిఫై అయ్యి పాస్ అయ్యింది అనుకోండి, గవర్నమెంట్ జాబ్కి ఎలిజిబుల్. ఏఈ అసిస్టెంట్ ఇంజనీర్ జాబ్కి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే డిప్లొమానే క్వాలిఫికేషన్. ఒకవేళ IANCAD ఇరిగేషన్ అండ్ క్యాడ్ డిపార్ట్మెంట్లో మోర్ వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ చూసుకున్నట్టయితే ఈ ఇరిగేషన్ సబ్జెక్ట్ నుంచి రిపీట్ అవుతూ ఉంటాయి. ఈ ఇరిగేషన్ సబ్జెక్ట్ నుంచి IANCAD వాళ్ళు ఎక్కువ వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ ఇచ్చే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇరిగేషన్కి మంచి వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ ఉన్నాయి. అండ్ ఇంటర్వ్యూలో చూసుకున్నట్టయితే మెయిన్గా ఈ ఇరిగేషన్ సబ్జెక్ట్ నుంచే అడిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ సబ్జెక్ట్ చూసుకున్నట్టయితే ఇరిగేషన్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇరిగేషన్ రైన్ఫాల్ అనేది లేనప్పుడు ఆర్టిఫిషియల్ వేలో వాటర్ సప్లై చేసే సిస్టాన్ని ఇరిగేషన్ సిస్టమ్ అంటారు. ఆర్టిఫిషియల్ వేలో సప్లయింగ్ వాటర్ టు క్రాప్ ఈజ్ కాల్డ్ ఇరిగేషన్. ఆర్టిఫిషియల్ వేలో మనం ప్లాంట్స్కి వాటర్ రిక్వైర్డ్ అయినప్పుడు సప్లై చేసే సిస్టాన్ని ఇరిగేషన్ అని అంటారు. సింపుల్గా చెప్పాలంటే సప్లయింగ్ ఆఫ్ వాటర్ ఇన్ ఆర్టిఫిషియల్ వే టు గ్రో ద ప్లాంట్ ఈజ్ నోన్ యాజ్ ఇరిగేషన్. అండ్ నెక్స్ట్ ఇరిగేషన్ ఈజ్ మెయిన్లీ డీల్ విత్ వాటర్ అండ్ సాయిల్. ఇరిగేషన్ అనేది మెయిన్గా దేంతో డీల్ చేస్తుంది అంటే వాటర్ అండ్ సాయిల్, ఈ రెండింటితో మెయిన్గా డీల్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే కొన్ని ఇంపార్టెంట్ డెఫినేషన్స్ ఫర్ ఇరిగేషన్ అంటే ఏంటి. అండ్ ఈజీగా చెప్పాలంటే సింపుల్గా చెప్పండి, ఆర్టిఫిషియల్ వేలో వాటర్ అనేది సప్లై చేయాలి ప్లాంట్కి వాటి యొక్క గ్రోత్ కోసం. అంటే సప్లయింగ్ ఆఫ్ వాటర్ టు ద ప్లాంట్స్, గ్రోత్ ఆఫ్ ద ప్లాంట్స్ అని రాసినా ఏం కాదు. సమ్ మోర్ డెఫినేషన్, స్టోరింగ్ ద అవైలబిలిటీ సోర్స్ ఆఫ్ వాటర్ ఫర్ ఎకనామిక్ గ్రోత్ ఆఫ్ క్రాప్, ఇంతకుముందు చెప్పిన మీనింగే వస్తుంది. అండ్ అప్లయింగ్ ద వాటర్ ఆర్టిఫిషియల్లీ టు ద సాయిల్, ప్రొడక్షన్ ఆఫ్ క్రాప్. ఇది రాసినా మీరు పాస్ అవుతారు. అండ్ ఈ క్వశ్చన్ అనేది 1 మార్క్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇరిగేషన్ అంటే ఏంటి, వాట్ ఈస్ ఇరిగేషన్? సింపుల్గా ఇలా
ఇలా రాస్తే మీరు పాస్ అవుతారు. నెక్స్ట్ వచ్చేసి ఇరిగేషన్ ప్రాసెసెస్ మెయిన్లీ డీల్స్ విత్ అంటే కొన్ని మెథడ్స్ కన్సిడర్ చేస్తారు. ఇరిగేషన్ ప్రాసెసెస్ డీల్స్ విత్ హోల్డింగ్ ద వాటర్ అంటే హోల్డింగ్ ద వాటర్ అండ్ కంట్రోలింగ్ ద ఫ్లో ఆఫ్ వాటర్ అంటే కంట్రోలింగ్ ద ఫ్లో ఆఫ్ వాటర్ అండ్ మీన్స్ కన్స్ట్రక్షన్ ద డ్యామ్స్ రిజర్వాయర్స్ ఇలా కంట్రోల్ చేస్తారు. అండ్ డిస్ట్రిబ్యూటింగ్ ద వాటర్ ఫస్ట్ హోల్డింగ్ వాటర్ అనేది ఒక దగ్గర రిజర్వాయర్ కానీ ఏదైనా కన్సిడర్ చేసి వాటర్ అనేది హోల్డ్ చేసి కంట్రోల్ ద ఫ్లో ఆఫ్ వాటర్స్ అంటే గేట్స్ లాంటి ఇట్లా పెడతారు. అండ్ నెక్స్ట్ డిస్ట్రిబ్యూటింగ్ ద వాటర్ టు ద ప్లాంట్స్ అంటే వర్షాలు కానీ తక్కువ పడినప్పుడు ఈ డిస్ట్రిబ్యూటింగ్ ద వాటర్ త్రూ ద ప్లాంట్స్ టు రిక్వైర్డ్ గ్రోత్ ఆఫ్ ద ప్లాంట్స్. ఇది ఇరిగేషన్ ప్రాసెస్ డీల్స్ ద మెథడ్స్. ఫస్ట్ వచ్చేసి హోల్డింగ్ అండ్ కంట్రోలింగ్ ద వాటర్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వాటర్ టు గ్రో ద ప్లాంట్స్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే నెసెసిటీ ఆఫ్ ఇరిగేషన్ నెసెసిటీస్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఇరిగేషన్ అనే నెసెసిటీ కంట్రోల్ ద అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది కంట్రోల్ ద అమౌంట్ ఆఫ్ వాటర్ అంటే స్టోరింగ్ ద వాటర్ అండ్ సప్లయింగ్ ద వాటర్ త్రూ ఆర్టిఫిషియల్ వే అంటే వర్షాలు లేనప్పుడు వాటర్ సప్లై చేయడం ఆర్టిఫిషియల్ వేలో. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే త్రూ పైప్స్ నుంచే కదా మనం వాటర్ సప్లై చేసేది. ఆ పైప్స్ నుంచి వాటర్ అనేది సెండ్ చేస్తే ఫ్లో అయితే గ్రోత్ ఆఫ్ ప్లాంట్స్ అనేది గ్రోత్ అవుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఈ ఇరిగేషన్ అనేది ఏ టైంలో యూస్ చేస్తారు ఎక్కడ యూస్ చేస్తారు అనేది కొన్ని పాయింట్స్ అయితే చెప్పబోతున్నాను. ఒకసారి చూడండి. ఎప్పుడైతే లెస్ రైన్ఫాల్ ఉంటుందో లెస్ రైన్ఫాల్ ఉన్న టైంలో ఈ ఇరిగేషన్ సిస్టమ్ అనేది యూజ్ చేస్తారు. ఫస్ట్ చూసుకున్నట్టయితే లెస్ రైన్ఫాల్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎవ్రీ క్రాప్ రిక్వైర్డ్ సర్టెన్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఎట్ ఫిక్స్డ్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం అంటే కొన్ని క్రాప్స్కి ఎప్పటికీ వాటర్ రిక్వైర్డ్ ఉంటుంది. కొన్ని అదే టైంలో వాటర్స్ అంటే రైన్ అనేది పడదు. అలాంటి టైంలో ఈ ఇరిగేషన్ ప్రాసెస్ని యూజ్ చేస్తారు. అండ్ ఈ సెకండ్ చూసుకున్నట్టయితే ఎవ్రీ ప్లాంట్ రిక్వైర్డ్ certain interval of time అంటే ప్రతి ఒక్క క్రాప్కి ఒక్కొక్క టైంలో వర్షం అనేది రిక్వైర్డ్ ఉంటుంది అంటే వాటర్ అనేది రిక్వైర్డ్ ఉన్నప్పుడు ఆ టైంలో వర్షం రావాలంటే రాదు కదా, అందుకనే ఈ ఇరిగేషన్ ప్రాసెస్ని యూజ్ చేస్తారు. సమ్టైమ్స్ సమ్ క్రాప్స్ like sugarcane and paddy required the regular supply of water of long period. కొన్ని క్రాప్స్ చూసుకున్నట్టయితే షుగర్ కేన్కి ఎక్కువ వాటర్ రిక్వైర్డ్ అండ్ ప్యాడీ అంటే వరికి కూడా ఎక్కువ రిక్వైర్డ్ ఆఫ్ వాటర్ ఉంటేనే ఆ క్రాప్ అనేది పెరుగుతుంది. అండ్ లైక్ ప్యాడీ అండ్ షుగర్ క్యాన్కి మోర్ రిక్వైర్డ్ ఆఫ్ వాటర్, అందుకని ఈ ఇరిగేషన్ ప్రాసెస్ అనేది ఇక్కడ యూస్ చేస్తారు షుగర్ కేన్ అండ్ ప్యాడీకి. ఎట్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం రైన్ఫాల్ ఈజ్ నాట్ సఫిషియంట్ అంటే ఈ రైన్ఫాల్కి ప్యాడీకి షుగర్ కేన్కి రైన్ఫాల్ అనేది సరిపోదు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే కొన్ని ఏరియాస్లో లైక్ ఎగ్జాంపుల్ రాజస్థాన్ దగ్గర హీట్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే డెజర్ట్ అండ్ శాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ వర్షం పడ్డాకని ఎక్కువ ఉండదు, డ్రఫ్ట్ అయిపోతుంది అంటే ఎండిపోతూ ఉంటుంది. అలాంటి టైంలో ఈ ఆర్టిఫిషియల్ వే ఈ ఇరిగేషన్ సిస్టమ్ని యూజ్ చేసి అక్కడ పంటలు అనేది వేస్తారు. నెక్స్ట్ డ్రాఫ్ట్ లైక్ రాజస్థాన్. అంటే చూసుకున్నట్టయితే నెక్స్ట్ టాపిక్ చూసుకున్నట్టయితే స్కోప్ ఆఫ్ ఇరిగేషన్ ఇంజనీరింగ్ deals with construction and design of dams. And reservoirs and weirs etc. అండ్ ఇది స్కోప్ ఆఫ్ ఇంజనీరింగ్ విత్ దేంతో డీల్ చేస్తా అంటే ఈ కన్స్ట్రక్షన్స్ అండ్ డిజైన్స్ ఆఫ్ డ్యామ్స్, రిజర్వాయర్స్, వియర్స్ ఎక్సెట్రా.
అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఓల్డెస్ట్ డ్యామ్ ఏంటిదంటే తెలంగాణలో ఓల్డెస్ట్ డ్యామ్ చూసుకున్నట్టయితే నిజాం సాగర్ డ్యామ్. దీన్ని నిజాం సాగర్ డ్యామ్. తెలంగాణలో ఓల్డెస్ట్ డ్యామ్ చూసుకున్నట్టయితే నిజాం సాగర్ డ్యామ్. దీన్ని 1923లో కన్స్ట్రక్ట్ చేశారు. 1923 ఎవరు కన్స్ట్రక్ట్ చేశారంటే ఫస్ట్ రూలర్ ఆఫ్ హైదరాబాద్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అనే వ్యక్తి దీన్ని కన్స్ట్రక్ట్ చేశాడు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎక్కడ ఉందంటే నిజాం సాగర్ డ్యామ్ చూసుకున్నట్టయితే కామారెడ్డిలో ఉంది. కామారెడ్డి డిస్ట్రిక్ట్ నిజాం సాగర్ అనే విలేజ్లో ఉంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టే ఈ స్కోప్ ఆఫ్ ఇరిగేషన్ ఇంజనీరింగ్ డివైడెడ్ ఇంటూ 3 టైప్స్. ఫస్ట్ వచ్చేసి ఇంజనీరింగ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే అగ్రికల్చర్ యాక్సెప్ట్, నెక్స్ట్ చూసుకున్నట్టయితే మేనేజ్మెంట్ యాక్సెప్ట్. ఈ మూడింటితో డీల్ చేస్తుంది. ఈ మూడేంటియో ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఈ మూడింటి గురించి చూసి క్లోజ్ చేద్దాం. స్కోప్ ఆఫ్ ఇరిగేషన్ ఇంజనీరింగ్ అనేది 3 పార్ట్స్గా డివైడ్ చేశారు. ఫస్ట్ వచ్చేసి ఇంజనీరింగ్ యాక్సెప్ట్, సెకండ్ వచ్చేసి అగ్రికల్చర్ యాక్సెప్ట్, అండ్ నెక్స్ట్ వచ్చేసి మేనేజ్మెంట్ యాక్సెప్ట్. ఫస్ట్ చూసుకున్నట్టయితే ఇంజనీరింగ్ యాక్సెప్ట్. దీంట్లో ఏం కన్సిడర్ చేస్తారంటే ద డెవలప్మెంట్ సోర్స్ ఆఫ్ వాటర్ ఫర్ ఇరిగేషన్ అండ్ మోర్ వాటర్ యూసెస్ టు అగ్రికల్చర్ ఫీల్డ్. అంటే ఎక్కువ వాటర్ అగ్రికల్చర్ ఫీల్డ్స్కి యూజ్ చేసేటట్టుగా దీన్ని డిజైన్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ పాయింట్, కొన్ని పాయింట్స్ అనేది వీళ్ళు మైండ్లో పెట్టుకొని దీన్ని డిజైన్ చేయాలి. ఫస్ట్ స్టోరేజ్ ఆఫ్ వాటర్, అంటే వాటర్ అనేది స్టోర్ కావాలి. ఫస్ట్ స్టోరేజ్, నెక్స్ట్ డైవర్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఏ డైరెక్షన్లో ఫ్లో కావడానికి అనేది డైవర్షన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి లిఫ్టింగ్ ఆఫ్ వాటర్, అంటే రిక్వైర్డ్ టైంలో లిఫ్టింగ్ ఆఫ్ వాటర్ అనేది లిఫ్ట్ కావడానికి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే కన్వే దే వాటర్ ఇంటూ అగ్రికల్చర్ ఫీల్డ్, అంటే ఒక డైవర్షన్ అయ్యి ఆ వాటర్ అనేది అగ్రికల్చర్ ఫీల్డ్ కోసం వెళ్ళేటట్టుగా దీన్ని డిజైన్ చేయాలి. కన్వే ఆఫ్ వాటర్ టు ద అగ్రికల్చర్ ఫీల్డ్స్. అండ్ నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూసుకున్నట్టయితే ఈ రైన్ వచ్చినప్పుడు కానీ ఇట్లా రిజర్వాయర్ నుంచి వాటర్ రిలీజ్ చేసినప్పుడు కొన్ని డ్రైనేజెస్ అనేది అరేంజ్ చేసుకొని దాంట్లో వాటర్ అనేది స్టోర్ చేసుకొని వాళ్ళకి ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడు ఆ వాటర్ని యూజ్ చేసుకోవాలి. డ్రైనేజ్ టు స్టోరేజ్ దే వాటర్. Drainage to storage the water. Use the water when they required. When they required. వర్షం వచ్చినప్పుడు కానీ డ్యామ్స్లో నుంచి వాటర్ రిలీజ్ చేసినప్పుడు కానీ కొన్ని డ్రైనేజెస్ అనేవి కన్స్ట్రక్ట్ చేసి వాళ్ళకి ఎప్పుడైతే వాటర్ అవసరం ఉంటుందో అప్పుడు మోటార్స్తో కానీ దీంతో కానీ ఈ వాటర్ అనేది వాళ్ళు యూజ్ చేసుకునేటట్టు ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి హైడ్రో ఎలక్ట్రిసిటీ కూడా ప్రొడ్యూస్ అవుతుంది వాటర్తోనే. హైడ్రో ఎలక్ట్రిసిటీ కోసం కూడా దీన్ని మైండ్లో పెట్టుకొని వాళ్ళు డిజైన్ చేయాలి. డెవలప్మెంట్ ఆఫ్ హైడ్రో హైడ్రో ఈజ్ నథింగ్ బట్ హైడ్రో అంటే వాటర్, టెక్నికల్ టర్మ్లో హైడ్రో అంటారు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే అగ్రికల్చర్ యాక్సెప్ట్స్. And before telling the one important spelling of college,
college. And spelling of agriculture. Sorry, it's just like waste. College. And next village. AGE. జస్ట్ ఒకసారి చూసుకున్నట్టయితే COLLE ఉంటుంది, ఇక్కడ A ఉంటుంది. E మీన్స్ ఎడ్యుకేషన్, A మీన్స్ అగ్రికల్చర్. ఓకే, దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాలేజ్ అండ్ విలేజ్. అగ్రికల్చర్ యాక్సెప్ట్స్. సెకండ్ చూసుకున్నట్టయితే అగ్రికల్చర్ యాక్సెప్ట్లో చూసుకున్నట్టయితే ఫస్ట్ ప్రాపర్ లెవెలింగ్ అండ్ షేపింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ఫీల్డ్. అంటే ప్రాపర్ లెవెలింగ్, ఇప్పుడు వాటర్ ఒక ఫ్లో త్రూ వస్తూ ఉంటాయి, కెనాల్స్ త్రూ కానీ దేని త్రూనైనా పైప్స్ త్రూ వస్తూ ఉంటే ప్రాపర్ లెవెలింగ్ అంటే ఇలా లెవెల్గా ఉండాలి, అంటే వాటర్ ఈజీగా ఫ్లో అయ్యేటట్టు. షార్పింగ్ కూడా అంటే ఇట్లా కట్టింగ్, ఒకవేళ ఇక్కడ ఇలా ఉందనుకోండి, ఈ ఫీల్డ్ కట్ చేసి ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఫిల్ చేస్తారు, ఇట్లా ఒక వాటర్ అనేది ఈజీగా ఫ్లో కావడానికి. అండ్ నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే ఒక నిమిషం అండి, ఫస్ట్ది ప్రాపర్ లెవెలింగ్ అండ్ షార్పింగ్ ఆఫ్ ద అగ్రికల్చర్ ఫీల్డ్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే సాయిల్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సాయిల్ ఇన్వెస్టిగేషన్, ఎందుకంటే ఆ సాయిల్లో ఎలాంటి క్రాప్ పండుతుందో అందుకోసమే ఈ సాయిల్ ఇన్వెస్టిగేషన్ అనేది చేయాలి. అండ్ నెక్స్ట్ థర్డ్ చూసుకున్నట్టయితే ఈ సాయిల్ ఇన్వెస్టిగేషన్ చేసి ఏ టైప్ ఆఫ్ సాయిల్ ఏ టైప్ ఆఫ్ క్రాప్ పండుతుందో దాన్ని బట్టి ఆ క్రాప్ వేయాలి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే సప్లయింగ్ ద వాటర్ త్రూ ఫీల్డ్ ఛానల్స్ సప్లయింగ్ ఆఫ్ వాటర్ త్రూ ఫీల్డ్ ఛానల్స్, అంటే ఒక ఛానల్స్ ఉంటాయి, అండ్ ఎగ్జాంపుల్ కెనాల్స్ నుంచి ఇట్లా ఫ్లో కావడానికి. అండ్ ఫోర్త్ పాయింట్ చూసుకున్నట్టయితే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వాటర్ ఇన్ యూనిఫామ్ వే, అంటే ఒక వెలాసిటీతో, ఈక్వల్ వెలాసిటీతోనే యూనిఫామ్ ఫ్లో ఆఫ్ వాటర్. అండ్ పీరియడికల్లీ, యూనిఫామ్ ఫ్లో ఆఫ్ వాటర్ అంటే ఒకటే స్పీడ్తో వెళ్తుంది, ప్లస్ పీరియడికల్లీ అంటే ఎప్పుడైతే రిక్వైర్డ్ టైం, అంటే వాటర్ ఎప్పుడు రిక్వైర్డో ఆ టైంలో పీరియడికల్లీ. అండ్ నెక్స్ట్ యాక్సెప్ట్ చూసుకున్నట్టయితే చూసింగ్ ద ప్రాపర్ క్రాప్ ప్యాటర్న్. ఇంతకుముందు చెప్పింది దీన్ని సాయిల్ ఇన్వెస్టిగేషన్తో రిలేటెడ్. అంతే, ఏ టైప్ ఆఫ్ సాయిల్ అంటే ప్రాపర్ ప్లాన్, అంటే ప్రాపర్ క్రాప్ వేయడం. క్రాప్. నెక్స్ట్ వచ్చేసి కెపాసిటీ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్ ప్రజెంట్ ఇన్ ద ల్యాండ్. ఏ టైప్ ఆఫ్ సాయిల్ ప్రజెంట్ ఉంది, వాటి కెపాసిటీ ఎంత, వాటర్ ఎంత తీసుకుంటుంది, అట్లా. నెక్స్ట్ కెపాసిటీ ఆఫ్ సాయిల్. నెక్స్ట్ లాస్ట్ చూసుకున్నట్టయితే మేనేజ్మెంట్ యాక్సెప్ట్. అండ్ నెక్స్ట్ ఏంటిదంటే మేనేజ్మెంట్ యాక్సెప్ట్. మేనేజ్మెంట్ యాక్సెప్ట్ అంటే ఇది దేంట్లో డీల్ చేస్తా అంటే ఇట్ డీల్స్ విత్ సక్సెస్ఫుల్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్. ఏదైతే అగ్రికల్చర్ యాక్సెప్ట్ ఉందో, నెక్స్ట్ ఫస్ట్ది ఏముంది ఇంజనీరింగ్ యాక్సెప్ట్ ఉందో, ఇవి రెండింటితో డీల్ చేస్తుంది. అంటే ఇవి రెండు ప్రాపర్గా వర్క్ చేస్తున్నాయా లేదా, సక్సెస్ఫుల్ అయినాయా కాలేదా, రెండింటితో డీల్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ కొన్ని పాయింట్స్ అయితే వాళ్ళు మైండ్లో పెట్టుకొని దీన్ని ఎలా డిజైన్ చేయాలో చూడాలి. ఫస్ట్ ఫార్మర్ షుడ్ బి ట్రైన్డ్ అండ్ ఎడ్యుకేటెడ్. ఫస్ట్ ఇదేంటిది మేనేజ్మెంట్ యాక్సెప్ట్.
మేనేజ్మెంట్లో యాక్సెప్ట్ చూసుకున్నట్టయితే ఇది రెండింటితో డీల్ చేస్తుంది. ఫస్ట్ ఏంటి, ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్ యాక్సెప్ట్. ఈ రెండు సక్సెస్ఫుల్ అయినాయా కాదా అని డీల్ చేస్తే సక్సెస్ఫుల్ కావడానికి చేస్తుంది. ఇవి రెండు సక్సెస్ఫుల్ కావడానికి కొన్ని పాయింట్స్ అనేది మైండ్లో పెట్టుకొని డిజైన్ చేస్తే, ఫస్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే ఎవరైతే ఫార్మర్ ఉంటారో ఫార్మర్ షుడ్ బి ట్రైన్డ్ అండ్ ఎడ్యుకేటెడ్. ఎవరు ఫార్మర్. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే ది కల్టివేషన్ షుడ్ బి క్యారీడ్ అవుట్ ఇన్ సైంటిఫిక్ మేనర్. అంటే ఎవరైతే ఫార్మర్ ఉంటారో ఆ పంట మీద అవగాహన ఉండాలి. కల్టివేటెడ్ ఇన్ సైంటిఫిక్ మేనర్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వాటర్ టు ద ఫార్మర్ షుడ్ బి మేనేజ్డ్ ప్రాపర్లీ. ఈ మనం వాటర్ త్రూ కెనాల్స్ కానీ డ్యామ్స్ కానీ పంపిస్తాం కదా, పంపించినప్పుడు ఆ వాటర్ అనేది ప్రాపర్గా యూజ్ చేయాలి. ప్రాపర్ ఆఫ్ వాటర్. అండ్ నెక్స్ట్ లాస్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే వాటర్ అనేది ఎక్కడా వేస్ట్ చేయకుండా అలా డిజైన్ చేయాలి. ఎలిమినేట్ ద వాటర్ వేస్టేజ్. సూటబుల్ మెజర్మెంట్స్ తీసుకొని సూటబుల్ మెజర్మెంట్స్ ఆర్ టేకెన్ టు ఎలిమినేట్ ద వేస్టేజ్ ఆఫ్ వాటర్. సూటబుల్ మెజర్మెంట్స్ ఆర్ టేకెన్ to avoid or eliminated. The wastage of water. అంటే వాటర్ని వేస్ట్ చేయకుండా. వేస్టేజ్ ఆఫ్ వాటర్. ఇదండి. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అడ్వాంటేజెస్ ఆఫ్ ఇరిగేషన్. వీటి వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. నెక్స్ట్ టాపిక్ అది నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. అండ్ ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. అండ్ డిప్లొమా సివిల్ గ్రూప్ 4th సెమ్ మీ ఫ్రెండ్స్ వేరే కాలేజ్ వాళ్ళు ఉన్నా వాళ్ళకైతే ఒకసారి షేర్ చేయండి. వీడియో నచ్చితే మనం ఇట్లా కంటిన్యూ చేసుకుందాం క్లాసెస్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మీరు ఎవరెవరు వాచ్ చేస్తారో నేను తెలుసుకోవాలంటే కింద కామెంట్ చేయండి. మీ పిన్ నెంబర్స్ ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళకి నేను ప్రజెంట్ చేసుకుంటా. అండ్ థ్యాంక్ యూ. బై సైనింగ్ ఆఫ్. అండ్ రేపటి క్లాస్లో అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఇరిగేషన్ అనే టాపిక్ మళ్ళీ స్టార్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. బై నౌ.